అబ్బో ఏముందిరా ఇల్లు. అవునక్క, ఇంద్రభవనం లెక్క మస్తుగుంది. 10 కోట్లు పోసి కొన్న ఇల్లురా, ఈ మాత్రం ఉండదా ఏంది? అక్కకి ఫోన్ కొట్టు, ఏడదాకొచ్చిందో. ఇదో అక్క. చెప్పు మళ్ళీ, ఎట్టుందే ఇల్లు? ఇల్లైతే మస్తుగున్నదక్క. నువ్వొచ్చేసరికి మంచిగా ముస్తాబ్ చేస్తా చూడు. సరే, ఆ మనిషికి రమ్మని ఫోన్ చేసినవా? చేసినా అక్క, నువ్వొచ్చేసరికి ఈడుంటాడు కదా. మంచిది, పని కానియండ్రి. కొన్న గీ ఇంట్లోనే నీ పెళ్లి చేయాలా? పోయినోళ్ళకి మనశ్శాంతి మిగలాలా? గవన్నీ ఎందుకే, నువ్వు తొందరగా రా. రే, అక్క గంటలో వచ్చేస్తది. మొత్తం పనులన్నీ అయిపోవాలా. అన్నయ్య, అటు చూడు. పెద్దమ్మా! ఏమైందిరా? ఏమైందండి? ఏమైంది? ఏమైందంటారేంటి? పెద్దమ్మ వంట చేస్తుంది. దేనికోసమైనా అంతలా అర్చావు? ఇంకేమో అనుకుని భయపడిపోయాను కదరా. మరి నువ్వు వంట చేయడం అంటే అది మామూలు విషయమా పెద్దమ్మా? అయినా మీరు వంట చేయడం ఏంటి అమ్మగారు? నేనున్నాను కదా. రోజు మీరే చేస్తున్నారు కదమ్మా. ఈ రోజుకి నా చేతులతో నేనే వండి నా కోడళ్ళకి తినిపిద్దాం అనుకుంటున్నాను. అత్తకి ప్రేమొస్తే ఇంతే. నేను చెప్పినా కదా మృదుల, ఐ లవ్ యూ అత్త. హలో హలో, మా అమ్మ నదులు. ఈరోజు మా కామినేని వాళ్ళం వంట చేస్తాం. మీ కోమలి సిస్టర్స్ కదలకుండా చూస్తూ ఉండండి, ఓకే? ఎస్, ఈ రోజు మీకు పండగే పండగ. నువ్వు ఉండు గౌరవ్. అమ్మగారు, వద్దమ్మగారు. మేముండగా మీరు వంట చేయడం ఏం బాగోదు. మాకేదోలా ఉంది. చెప్పాను కదా మృదుల, నా కోడళ్ళకి నేనే వంట చేస్తానని. ఈ ముచ్చట తీర్చుకొని రా, కూర్చుందిగా. రా అమ్మగారు, కూర్చో. మానసీదేవి గారు, మీరు కూడా కూర్చోండి. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఇప్పుడు చెప్పండి, మీకేం కావాలి? చికెన్ పలావ్, మటన్ బిర్యానీ, ఫిష్ ఫ్రై, పీతలిగురు, ఏది కావాలన్నా క్షణాల్లో రెడీ. మొదటిసారి కోడళ్ళకి వండి పెడుతున్నాన్రా. పరువు దేకు. మనకున్న దానిలో కమ్మగా వండి పెడదాం. పదండి. గౌరవ్, అది తీసుకో.
నేను ఒక 2-3 అవర్స్ ఫుల్ బిజీరా, డిస్టర్బ్ చేయకు. మేమంతా ఫుల్ వర్క్లో ఉన్నాం. ఓకే. అవును, కారం వేసానా వేయలేదా? వేసి ఉండాలే. 1 అమ్మా ఎవరు కట్ చేయనా? కట్ చేసిరా, స్మాల్గా ఉండాలి. ఆహాహాహా. అమ్మా వాసన అదిరిపోతుంది. అసలు మీరిద్దరు పెట్టి పుట్టారు, అందుకే మీరు మా చేతి వంట తినబోతున్నారు. ఆ మాట తిన్నాక మేం చెప్తాంలే బావా. ఏంటి ఈరోజు వంటలు గుమగుమలాడుతున్నాయి? రండి మావయ్య, తల్లి కొడుకులు వంట చేసిండ్రు. ఓ, ఈ రోజు మన అదృష్టం ఎట్లుంటుందో చూసుకోవాలి. అదృష్టమే మరి. ఈ రోజుల్లో ఏ అత్త ఇలా కోడళ్ళకి వండి పెడుతుంది చెప్పండి? హా? ఈ రోజు నా కోడలికి నేనే తినిపిస్తాను. ఓ అమ్మగారు మీరు పర్వాలేదమ్మా, నా చేత్తో ముద్ద పెడితే గాని నా కొడుకుని దగ్గర రానివ్వనన్నావట. అమ్మగారు అది ఆడపిల్ల అన్నాక ఆ మాత్రం బెట్టుండాలి. కానీ ఏం కండిషన్ పెట్టావు వదినా? ఏదో అన్నయ్య టైం బాగుండి పెద్దమ్మ మనసు మారింది కాబట్టి సరిపోయింది. లేదంటే పాపం అన్నయ్య ఏమైపోయి ఉండేవాడో. తొందరగా తినిపించి పెద్దమ్మా. అమ్మమ్మ నేను ఒక ముద్ద తినిపిస్తాను. ఆ? బావా తీసుకో. మృదులా తిని. మృదులా, ఎలా ఉందమ్మా? మీ చేత్తో పెట్టారు కదా అమ్మగారు, చాలా బాగుంది.
ఏమైంది మృదుల? ఏం లేదమ్మగారు, మీ చేత్తో ముద్ద పెట్టేసరికి సంతోషంతో సంతోషం అమ్మగారు, అంతే. సంతోషంతో కళ్ళలోంచి నీళ్ళొస్తున్నాయి సరే, ఆ కళ్ళెందుకు ఎరిపెక్కుతున్నాయి? మాట్లాడ్డానికి కూడా ఇబ్బంది పడుతున్నా? ఏమైంది మృదుల? ఏం లేదమ్మగారు. అమ్మగారు, అమ్మా అమ్మా, అత్త ఏమైంది? బ్రాహ్మణి ఏమైంది? ఏమైందమ్మా? ఎంత కారం ఉందేంటి, మేం నోట్లోనే పెట్టుకోలేకపోయాం. అన్ని ముద్దలు నువ్వెలా తిన్నా? ముందే చెప్పొచ్చు కదా మృదుల. అమ్మ ఎప్పుడు ఒక్క మాట చెప్పేదమ్మా, పుట్టింట్లో ఏ ఆడపిల్లకైనా ప్రేమ దక్కుతుంది, మెట్టినింట్లో కూడా ఆ ప్రేమ పొందగలిగినప్పుడే ఈ జన్మ ధన్యం అవుతుందని. అందుకే ఇంత ప్రేమతో మీరు తినిపిస్తుంటే కాదనలేకపోయాను. అసలు మీ ప్రేమ ముందు ఈ కారం ఏమవుతుంది అమ్మగారు? నేనంటే ఇంత పిచ్చింటమ్మా నీకు? హలో, చెప్పబాయ్. ఓయ్, ఏడికోతున్నావు?
అత్త 2 స్పూన్ల కారం వేయమని చెప్పింది కదా, నువ్వెన్నేసినావు? అంటే ఫోన్ రాకముందు 2 స్పూన్లు వేసా, ఫోన్ వచ్చాక ముందు వేసిన సంగతి మర్చిపోయి మళ్ళీ వేసినట్టున్నా. బంగారం లాంటి కూర పాడు చేసినావు కదరా. అసలు ఈ కూర మొత్తం నువ్వే తినాలి ఇప్పుడు. అమ్మో 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 వద్దు మాన్సి, అమ్మో. మాన్సి వదిలే. అది ఎలా ఉన్నా అమ్మగారు నాకు మొదటిసారి తినిపించిన కూర, దాన్నేమీ అనద్దు. మీకోసం 10 నిమిషాల్లో నేను వంట చేసి పెడతా. సరే, మీరు ఫోన్ చేయండి. నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది, వెళ్ళొస్తాను. అదేంటండి, అందరం కలిసి భోంచేద్దామనుకుంటే మధ్యలోనే వెళ్ళిపోతానంటున్నారు. భోజనం చేసి బయలుదేరండి. లేదు బ్రహ్మణి, కలవలసిన వాళ్ళు ఆల్రెడీ వెయిట్ చేస్తున్నారు. భోంచేసి వెళ్తే ఇంకా ఆలస్యం అయిపోతుంది. అందరం కలిసి డిన్నర్ చేద్దాం, ఓకేనా? బాయ్. బాయ్ డాడ్. బాయ్ పెద్దన్న. మావయ్య ఇంత కంగారుగా ఎక్కడికి వెళ్తున్నారు? మళ్ళీ ఆ అబ్బాయిని కలవడానికేనా? అసలేం జరుగుతోంది? నీ సంగతి తర్వాత చెప్తా. పదవి మృదుల, మనం వెళ్ళి వంట చేద్దాం. అమ్మగారు మీరు కూర్చోండి. ఏంది పెద్ద ఆయన ఇంకా రాలే? అరే అక్కొచ్చే టైం అయిందని చెప్పినా కదా, టైంకి రావాలి కదా. ఇట్లా చేస్తున్నాడేంది? ఓ పెద్దాయనా, గిదేంది మొహం దాచుకుంటున్నావు? మీరు చేసిన పనికి మొహం ఎత్తుకు తిరిగే పరిస్థితుందా? టెన్షన్తో చచ్చేలా ఉన్నాను. అసలు ఇక్కడ ఇల్లు కొనమన్నాడు మిమ్మల్ని? గవన్నీ నాకేమెరక. కొత్తింటికి అక్కొస్తుంది, పోయినాక అడుగు. నా మీద గుస్స అయితే ఏమొస్తుందయ్యా? సరే, ఇల్లు ఎక్కడా? గా అడ్రస్ గిడ్రస్ మనకేం తెలవవు పెద్దాయనా. ఈ రోడ్లో సక్కంగా పా, చూపిత్తా. ఏంది పెద్దాయనా గట్ల సూతున్నావు? పాలు పొంగించే ఏలకి గడ లేకపోతే మా అక్క పేగులు తీసి మెళ్ళ వేస్తుంది. నడు నడు. కార్లో కూడా ఖర్చు ఎందుకు పెద్దాయనా? ఎవడు చూసిండు నిన్ను? అసలు ఏమనుకుంటోంది మీ అక్క? వద్దని చెప్పాను కదా. అసలు ఇప్పుడు ఇల్లు కొనాల్సిన అవసరం ఏముంది? ఆల్రెడీ కరీంనగర్లో ఇల్లుంది కదా. అరే ఊకి ఎందుకు గాబరా పడతావు? నువ్వు వీడకెళ్ళి కరీంనగర్కి వచ్చుడు పోవుడు అక్కకి మంచిగా అనిపిస్తలేదు. ఈడైతే రోజు అక్కతానే ఉండొచ్చు కదా. అందుకే ఇల్లు ఈడగొంది. లంకంత కొంప 100 మంది ఉండొచ్చు. అసలు నా గురించి ఏమనుకుంటోంది? రోజు ఉండడం కుదురుతుందా? నాకిక్కడ భార్య పిల్లలు అందరూ ఉన్నారు. ఈ విషయం బ్రాహ్మణికి తెలిస్తే ఎంత పెద్ద గొడవ అవుతుంది. ఏమనుకుంటా చేసేయడమేనా? నా గురించి అసలు ఆలోచించదా?
నేనేమైపోయినా పర్లేదా? అరే నన్ను అడిగితే నేనేం చెప్తా పెద్దయినా, నాకెవరుగా? పాలు పొంగించి నీకు అక్క వస్తుంది కదా, అప్పుడు అడుగుండ్రి. అయినా నిండా మునిగినాక సలేంది ఏమైనా అక్క చూసుకుంటుందిలే. ఏంటి చూసుకునేది? ఇన్నాళ్ళు కరీంనగర్ కాబట్టి ఎవరికీ ఏమీ తెలియకుండా మేనేజ్ చేశారు. ఇక్కడ అందరూ తెలిసినోళ్లే. పొరపాటున ఎవరికంటైనా పడ్డానా అంతే. అయినా ఇన్నాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడొచ్చి ఏదడిగితే చేస్తున్నా కదా అని అంతా అక్కడ్లాగే ఉంటుందనుకుంటుందేమో. ఇక్కడ పరిస్థితులు వేరు. అసలు బ్రాహ్మణి గురించి తెలుసా మీకు? నా కొడుకు గురించి తెలుసా? నా కోడలు, నా బావ, ఇక్కడ మా ఫ్యామిలీ పరిస్థితి ఏంటో తెలుసా? నాకు గవన్నీ తెలవవు పెద్దాయనా, కానీ మా అక్క గురించి అయితే బాగా ఎరికే. నీకు కూడా ఎరికే కదా. ఏం చెప్పినా ఏదైనా సరే అక్క ఏదనుకుంటే గదే చేస్తుంది. కాదని చెప్పే ధైర్యం నాకైతే అస్సలు లేదు. నీకంత ధైర్యం ఉంటే వస్తున్నావు కదా, అడుగు.